వెల్కమ్ టు డీసెట్ ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 2024 చెందినటువంటి క్రీడా అంశాల గురించి, స్పోర్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చూద్దాం. సో ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరిగింది అండి. సో నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేటువంటిది జరిగింది. ఇది థర్డ్ ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో జరిగినటువంటి ప్లేస్ మనం చూసుకున్నట్లయితే బెంగళూరులోని శ్రీ కంఠీరావ స్టేడియంలో జరిగినాయి. సో దీనిలో ఈ ఛాంపియన్షిప్లో విన్నర్గా నిలిచినటువంటి వ్యక్తి, సో అథ్లెట్ విన్నర్గా నిలిచినటువంటి వ్యక్తి విత్య రామరాజు గారు. మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూడవచ్చు. విత్య రామరాజు గారు విన్నర్గా నిలిచడం జరిగింది. సో ఈవిడ విన్నర్గా నిలిచడం పాటు ఒక రికార్డ్ని బదులు కొట్టడం జరిగింది. సో 39 సంవత్సరాల కాలంలో పాత రికార్డు ఏదైతే ఉందో, అంటే గతంలో 39 సంవత్సరాల క్రితము పిటి ఉషా గారు బదులు కొట్టినటువంటి రికార్డు ఏదైతే ఉందో, సో దానిని విత్య రామరాజు గారు క్రాస్ చేయడం జరిగింది. సో ఆ రికార్డు ఏంటి అంటే ఇక్కడ పిటి ఉషా గారు, పరుగుల రాణి పిటి ఉషా గారు 400 మీటర్స్ ఈవెంట్లో జస్ట్ 56.80 సెకండ్స్లో, సో 56.80 సెకండ్లోనే ఛేదించారు. సో దానిని క్రాస్ చేస్తూ విత్య రామరాజు గారు 400 మీటర్లు, సో 400 మీటర్స్ రన్నింగ్ని జస్ట్ 56.23 సెకండ్లలో ఛేదించారు. సో 400 మీటర్స్కి తీసుకునేటువంటి టైం పిటి ఉషా గారు 56.80 సెకండ్స్, విత్య రామరాజు గారు అయితే 56.23 సెకండ్స్లోనే ఆ 400 మీటర్స్ ఈవెంట్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఇంకొక అంశం, పిటి ఉషా గారు వార్తల్లో నిలిచారు. ఏ అంశంలో వార్తల్లో నిలిచారు అంటే, మేడం గారు ఇండియన్ ఒలింపిక్ కమిటీకి చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఇంకొక అంశం ఏంటి అంటే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు ఒక మహిళని చైర్పర్సన్గా నియమించడం ఇదే మొట్టమొదటిసారి అండి, రైట్. సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం 45వ చెస్ ఒలింపియాడ్ అండి. ఓకే, సో దీనిలో ఇండియాకి చెందినటువంటి ప్లేయర్స్ పాల్గొన్నారు, చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. సో ఈ ఈవెంట్ జరిగినటువంటి ప్లేస్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లేస్ వచ్చేసి హంగేరీ అనేటువంటి ఒక దేశంలో బుడాపెస్ట్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. సో అక్కడ 45వ చెస్ ఒలింపియాడ్ అనేటువంటిది జరిగింది. సో దీనిలో భారతదేశానికి చెందినటువంటి గ్రాండ్ మాస్టర్స్ పాల్గొన్నారు. వారి పేర్లు చూస్తే డి గుకేష్, అర్జున్ ఎరగాసియా అండ్ ఆర్ ప్రజ్ఞానాథ్ అండి. తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి పాల్గొన్నారు. సో వీరు పాల్గొన్నటువంటి టీం చూసుకుంటే మెన్స్ టీం, సో పురుషుల జట్టులో పాల్గొన్నారు. వీరు విన్ అయ్యారు, గోల్డ్ మెడల్ని సాధించారు. ఆపోజిట్ కంట్రీ ఏముంది, స్లోవేనియా. సో ఫైనల్ మ్యాచ్ ఈ చెస్ ఛాంపియన్షిప్లో ఫైనల్స్కి ఇండియా, అదేవిధంగా ఆ స్లోవేనియా అనేటువంటి ఒక దేశం రాగా దీనిలో ఇండియా విన్ అయింది. విన్నర్ ఇస్ ఇండియా. సో ఇండియా తరపున మెన్స్ టీంలో పాల్గొన్నటువంటి చెస్ క్రీడాకారులు డి గుకేష్, అర్జున్ ఎరగాసియా అండ్ ఆర్ ప్రజ్ఞానంద్. ఓకేనా. సో రన్నర్ ఏమో స్లోవేనియా అనేటువంటి ఒక దేశం. సో ఇది మెన్స్ టీం. దాంతోపాటు ఉమెన్ టీం కూడా ఉంది. ఉమెన్ కూడా వాళ్ళేమీ తీసుకోలేదు. మహిళలు కూడా బాయ్స్ గోల్డ్ గెలుచుకుంటే తప్పలేదు, కానీ మేము గెలుచుకుంటే తప్పు వచ్చిందా అని చెప్పేసి ఉమెన్ టీం కూడా గోల్డ్ని గెలుచుకున్నారు, గోల్డ్ మెడల్ని కైవసం చేసుకున్నారు. ఓకేనా. సో ఇది భారత మహిళల జట్టు. సో వీళ్ళు 3.5, అపోజిట్ టీంకి 0.5 స్కోర్తో విన్ అయ్యారు. అపోజిట్ కంట్రీ అజర్బైజాన్ అండి. సో వీళ్ళు కూడా గోల్డ్ విన్ అయ్యారు. ఇంకొక అంశం ఏంటి, వీళ్ళ పేర్లు ఏంటో తెలుసా, దివ్యా దేశ్ముఖ్, హారిక అండ్ వంటిక అగర్వాల్. సో 3 ప్లేయర్స్ కూడా పాల్గొన్నారు, గోల్డ్ విన్ అయ్యారు. ఇంకొక విశిష్టత ఏంటి అంటే, ఏకకాలంలో చెస్కి సంబంధించి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో గోల్డ్ సాధించడం మొట్టమొదటిసారి. ఓకేనా. సో మెన్ గోల్డ్ వచ్చింది, ఉమెన్కి కూడా గోల్డ్ వచ్చింది. ఏకకాలంలో ఒకే టోర్నమెంట్లో 2 గోల్డ్ మెడల్స్ రావడం అనేటువంటిది భారతదేశంలోనే మొట్టమొదటిసారి, రైట్. సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియాగా మనం మాట్లాడుకోవచ్చు. వీళ్ళందరూ కూడా గ్రాండ్ మాస్టర్స్ అండి. సో ఎవరైతే చెస్ క్రీడలో విశిష్టత కనబరుస్తూ ఉంటారో సో వారిని గ్రాండ్ మాస్టర్గా మనం పిలుస్తూ ఉంటాం.
ఓకే, సో వీళ్ళందరూ కూడా గ్రాండ్ మాస్టర్స్. తెలంగాణ పోలీస్ శాఖలో డిఎస్పికి చేరిన నిఖత్ జరీన్. ఓకేనా, సో ఆవిడ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి, ఎందుకంటే తెలంగాణకు చెందినటువంటి అంశం, క్రీడాకారిణి. దానితో పాటు ఆవిడ గురించి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ అడిగారు. ఓకేనా, క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. సో చూద్దాం మిత్రమా. సో నిఖత్ జరీన్ ఈవిడ భారత బాక్సర్ అండి. ఓకేనా, సో షీ వాజ్ ఎ బాక్సర్. షీ బిలాంగ్స్ టు నిజామాబాద్ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక అంశం. ఓకేనా, సో ఈవిడ ఏమేమి మెడల్స్ గెలుచుకుందో ముందు ఒక్కసారి చూద్దాం. సో బాక్సర్ అయినటువంటి నిఖత్ జరీన్ ఏమేమి మెడల్స్ గెలుచుకుందో ఒకసారి చూద్దాం. ఓకేనా, సో 2022లో ఇస్తాన్బుల్లో జరిగినటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ గెలుచుకున్నారు. 2023లో న్యూఢిల్లీలో జరిగినటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్లోనే గోల్డ్ గెలుచుకున్నారు. ఇదొక అంశం. దాని తర్వాత ఏషియన్ గేమ్స్లో 2022లో హ్యాంగోజ్లో జరిగినటువంటి దానిలో బ్రాంజ్ గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్లో 2022 బిర్మింగామ్ అంటే 2022లో లండన్ నగరంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి 2022లో, అక్కడ గోల్డ్ కైవసం చేసుకున్నారు. దాని తర్వాత ఏషియన్ ఛాంపియన్షిప్ 2019లో బ్యాంకాక్ అంటే థాయిలాండ్లో జరిగింది, అక్కడ బ్రాంజ్ని కైవసం చేసుకున్నారు. సో ఇన్ని మెడల్స్ని, సో అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్లో గోల్డ్ని బ్రాంజ్ని గెలుచుకున్నటువంటి క్రీడాకారిణి. ఓకే, సో ఆవిడ పేరే నిఖత్ జరీన్. సో ఆవిడకి తెలంగాణలో డిఎస్పిగా జాబ్ని అలొకేట్ చేశారు. రైట్, సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. సో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అయినటువంటి నిఖత్ జరీనాకి తెలంగాణ డిఎస్పిగా జాబ్ని అయితే కల్పించడం జరిగింది ప్రభుత్వం. ఇదొక అంశం. 5వ ఆసియా హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2024 జరిగింది. ఫైనల్ మ్యాచ్లో ఇండియా చైనా చేరుకున్నాయి. సో చేరుకున్న తర్వాత ఈ టోర్నమెంట్లో విన్ అయినటువంటి దేశం యాజ్ యూజువల్గా ఉండేటువంటి దేశం ఇండియా. సో ఫైనల్గా ఈ యొక్క ఆసియా హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ఇండియా చైనా మధ్య జరగా ఇండియా విన్ అయింది. రైట్, సో చైనాపై భారత్ విజయం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో మరి ఈ యొక్క మ్యాచ్ అనేటువంటిది జరిగినటువంటి ప్లేస్ ఎక్కడ అని చూస్తే చైనాలో ఉన్నటువంటి హులున్బాయర్ అనేటువంటి ఒక ప్లేస్లో జరిగింది. రైట్, సో ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాలి, గతంలో కూడా అడిగినటువంటి క్వశ్చన్ ఉంది. సో ప్రస్తుతము ఇండియన్ హాకీ టీంకి సారథ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక హాకీ టీం ఏదైతే ఉందో దానికి కెప్టెన్ అడిగారు. సో పేరు వచ్చేసి హర్మన్ ప్రీత్ సింగ్ అండి. సో ఈయన కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్. రైట్, సో ఈయన కెప్టెన్గా ఉన్నారు. సో ఈయన సారథ్యంలో హాకీ టీం ఈ యొక్క ఛాంపియన్షిప్ని విన్ అవ్వడం జరిగింది. సో ఫైనల్ టీమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్, ఇండియా అదేవిధంగా చైనా. సో ఫైనల్ కొన్ని సందర్భాల్లో కూడా అడుగుతూ ఉన్నారు. సో అఫ్కోర్స్ ఇండియా ఛాంపియన్షిప్ గెలిచింది. ఇంకొక అడుగు ముందుకు వేసి ఎగ్జామ్స్లో ఏమని అడుగుతున్నారంటే ఏ జట్టు పైన గెలిచింది, ఏ దేశం పైన గెలిచింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి ఆన్సర్ ఇక్కడ చైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకొక క్వశ్చన్, భారతదేశానికి అఫీషియల్గా నేషనల్ గేమ్ ఉందా? సో ఉందా లేదో ఆన్సర్ ఇవ్వండి. ఇండియాకి జనరల్గా మనం వింటూ ఉంటాం హాకీ అనేటువంటిది భారతదేశానికి నేషనల్ గేమ్ అని వింటూ ఉంటాం. మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్? సో డెఫినెట్లీ ఇండియాకి నేషనల్ గేమ్ అనేటువంటిది ఇప్పటికి కూడా లేదు. సో మనం ఎటువంటి చట్టము కూడా మనం చేసుకోలేదు. సో హాకీ అనేటువంటి ఒక క్రీడ భారతదేశానికి జాతీయ క్రీడ అని మనం ఎటువంటి చట్టము కూడా మనం చేసుకోలేదు ఇప్పటి వరకు కూడా. మరి కొన్ని సందర్భాల్లో అక్కడ ఇక్కడ మనం చదువుతూ ఉంటాం హాకీ అనేటువంటిది భారతదేశానికి నేషనల్ గేమ్ అని. అది అన్అఫీషియల్గా మనం అనుకుంటున్నామే తప్ప కానీ ప్రభుత్వము అధికారికంగా సో అఫీషియల్గా ఎటువంటి చట్టం కూడా చేయలేదు. సో దాన్ని బట్టి భారతదేశానికి నేషనల్ గేమ్ అనేటువంటిది లేదు, అన్అఫీషియల్ గేమే హాకీ అనమాట. సో ఇది అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు మరి హాకీనే మనము అన్అఫీషియల్ నేషనల్ గేమ్గా మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ సమ్మర్ ఒలింపిక్స్ జరిగి ఉన్నాయి గతంలో. సో సమ్మర్ ఒలింపిక్స్లో ఇండియా తరపున ఇండియా యొక్క టీంని రిప్రజెంట్ చేస్తూ ధ్యాన్ చంద్ గారు ఇండియా యొక్క టీంని రిప్రజెంట్ చేస్తూ ధ్యాన్ చంద్ గారు ఛాంపియన్షిప్ని కైవసం చేసుకోవడం జరిగింది వరుసగా ఒలింపిక్స్లో.
అర్థమైందా? సో హాకీ క్రీడకు సంబంధించి భారతదేశము వరుసగా ఒలింపిక్స్లో ఈ యొక్క ఛాంపియన్షిప్ని కైవసం చేసుకొని ఉన్నారు. సో అందుచేతనే అప్పటి నుంచి కూడా భారతదేశానికి ఈ హాకీ అనేటువంటిది నేషనల్ గేమ్గా అనుకుంటున్నామే తప్ప కానీ బట్ అఫీషియల్గా అయితే ఎటువంటి చట్టం అయితే లేదు. సో ఇదొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో నెక్స్ట్ అంశం, సో ఇంకొక అంశం, ఐసీసీ ఇంట్రడ్యూసెస్ ఈక్వల్ ప్రైజ్ మనీ ఫర్ మెన్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అని. సో ఐసీసీ తెలుసు కదా, క్రికెట్ కౌన్సిల్. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏం డెసిషన్ అంటే, ఇప్పుడు మనందరం చదువుకుంటాం కదా, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మహిళలకు పురుషులకు సమాన హక్కులు ఉండాలి, జెండర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉండకూడదు, జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది ఉండాలని మనం చదువుకుంటూ ఉంటాం కదా. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఐసీసీ. ఏంటి అంటే, సో ఉమెన్ టీంకైనా మెన్ టీంకైనా ప్రైజ్ మనీ అనేటువంటిది సేమ్ ఒకటే ఉండాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. అర్థమైంది కదా. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి అంటే, ఐక్యరాజ్య సమితి యొక్క గైడ్లైన్స్ని అనుసరించి జెండర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉండొద్దు, జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది ఉండాలి, లింగం సమానత్వం అనేటువంటిది ఉండాలి అని ఆ గైడ్లైన్స్ను ఒబే చేస్తూ మహిళల టీంకి పురుషుల టీంకి సేమ్ ప్రైజ్ మనీ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు, రైట్? సో చూడవచ్చు ఇక్కడ. సో ఎవరైతే ఉమెన్ టీం అయినా కానీ మెన్ టీం అయినా కానీ విన్ అయితే వారికి ప్రైజ్ మనీ వచ్చి $2.34 మిలియన్ల అండి విన్నర్కి. రన్నర్ అయితే అంటే సెకండ్ ప్లేస్లో వస్తే సో వారికి $1.17 మిలియన్ ప్రైజ్ మనీని ఇస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు జరిగేటువంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్నిటికీ కూడా ఇదే ప్రైజ్ మనీ మెన్ అండ్ ఉమెన్ టీంకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇంత మనీ ఇస్తారు, రైట్? సో ఇదొక అంశం న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. ఏంటి అంటే, బీసీసీఐకి సెక్రటరీగా పనిచేసినటువంటి జైషా, ఆయన అమిత్ షా గారి యొక్క కుమారుడు, ఆయనకి ఐసీసీ చైర్మన్ పదవిని ఇవ్వబోతా ఉన్నారు, రైట్? సో ఫైనల్గా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్గా జైషాకి ఇవ్వబోతా ఉన్నారు. ఇదొక అంశం, ఓకేనా. సో జైషా గతంలో ఇండియాలో బీసీసీఐకి సెక్రటరీగా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి అనమాట. ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక అంశం, మరి ప్రస్తుతానికి బీసీసీఐ యొక్క చైర్మన్ ఎవరు అన్నప్పుడు రోజర్ బెన్నీ, ఐసీసీఐ చైర్మన్ ఎవరు అన్నప్పుడు జైషా. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి, బీసీసీఐ ఫుల్ ఫామ్ కూడా మనకి ఇంపార్టెంట్. బీసీసీఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇది కూడా మనకి చాలా కూడా ఇంపార్టెంట్ అండి. బీసీసీఐ యొక్క ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, దేనికి? ఫర్ క్రికెట్, ఎక్కడ? ఇండియాలో. సో బీసీసీఐ యొక్క ఫుల్ ఫామ్ ప్రీవియస్గా ఎగ్జామ్లు అడిగి ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. బీసీసీఐ ఫుల్ ఫామ్ అడిగి ఉన్నారు, ఐసీసీఐ ఫుల్ ఫామ్ కూడా అడిగి ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, చైర్మన్ రోజర్ బెన్నీ, ఐసీసీ చైర్మన్ జైషా. గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఆ అమౌంట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం, ప్యారిస్ నగరంలో, సో ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ నగరంలో పారా ఒలింపిక్స్ అనేటువంటివి జరిగినాయి. సో జనరల్గా ఈ పారా ఒలింపిక్స్ అనేటువంటివి ఎవరికి జరుగుతాయండి? ఎవరైతే ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో సో వారికి జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు జనరల్గా ఒలింపిక్స్ ఏమో అందరికీ ఆర్గన్స్ అందరూ కూడా బాగున్నటువంటి వాళ్ళు ఒలింపిక్స్లో పాల్గొంటారు. మరి ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ పరిస్థితి ఏంటి? సో వాళ్ళ కోసం కూడా లైక్ ఒలింపిక్స్ నిర్వహిస్తూ ఉన్నారు. దాన్నే పారా ఒలింపిక్స్ అంటారండి, దాన్నే పారా ఒలింపిక్స్ అంటారు. సేమ్ ఇది కూడా ఒలింపిక్స్ ఎక్కడైతే జరిగిందో అక్కడనే పారా ఒలింపిక్స్ కూడా జరిగినాయి. సో ఫ్రాన్స్ మెయిన్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి? లైక్ ప్యారిస్లో. పారా ఒలింపిక్స్ కూడా ప్యారిస్లోనే జరిగినాయి. సో దీని నుంచి ఇండియా నుంచి కూడా పాల్గొంటారు కదా. ఇండియాలో కూడా ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, దివ్యాంగులు అంట వాళ్ళనే. సో వారు కూడా పాల్గొనడమే కాకుండా మెడల్స్ని కైవసం చేసుకున్నారు, మెడల్స్ని గెలుచుకున్నారు. సో చూడొచ్చు, 7 బంగారు పతకాలు, 7 గోల్డ్ మెడల్స్ని, 9 రజత పతకాలు, సిల్వర్ మెడల్స్ని, 13 కాంస్య పతకాలు, సో బ్రాంజ్ మెడల్స్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇది ఒక గొప్ప పరిణామంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం,
ఎవరెవరు ఈ మెడల్స్ని కైవసం చేసుకున్నారు, ఏ క్రీడ నుంచి కైవసం చేసుకున్నారో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉందండి. ఎందుకంటే అడుగుతా ఉన్నారు ఎగ్జామ్స్లో. సో చూడండి, ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే షూటింగ్ క్రీడ నుంచి అవాని లేఖరా గారు మెడల్ని కైవసం చేసుకోవడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ. ఓకేనా. సో ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ రైఫల్ స్టాండింగ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. మోనా అగర్వాల్ సేమ్ షూటింగ్లోనే బ్రాంజ్. ప్రీతి పాల్ అథ్లెటిక్స్లో బ్రాంజ్. దీన్ని మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం కష్టమైనప్పటికీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఫ్రీగా ఉన్నప్పుడు నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనీష్ నార్వాల్ షూటింగ్ సిల్వర్. రుబీనా ఫ్రాన్సిస్ షూటింగ్ బ్రాంజ్. నెక్స్ట్ వచ్చేసి ప్రీతి పాల్ అథ్లెటిక్స్ బ్రాంజ్. నిషాద్ కుమార్ సిల్వర్. యోగేష్ కత్నుయా అథ్లెటిక్స్ సిల్వర్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నితీష్ కుమార్ బ్యాడ్మింటన్లో గోల్డ్ కైవసం చేసుకున్నారు. తులసిమతి మురుగేసన్ బ్యాడ్మింటన్లో సిల్వర్ కైవసం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీకు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఫర్దర్గా మీకు క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మీరు నోట్ చేసుకోవచ్చు ఫ్రీగా. నెక్స్ట్ మనీషా రామదాస్, సుహాస్ యతిరాజ్, రాకేష్ కుమార్ శ్రీతాల్ దేవి, సుమిత్ అంతిల్, నిత్యశ్రీ శివాన్, దీప్తి జివాంజీ. గుర్తుపెట్టుకోండి, దీప్తి జివాంజీ తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. సో అథ్లెటిక్స్లో ఉమెన్స్ 400 మీటర్స్ T20లో బ్రాంజ్ మెడల్ని కైవసం చేసుకున్నారు. తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి అండి. సో ఇవిడికి ఇప్పుడు డిఎస్పి జాబ్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరియప్పన్ తంగవేలు, శరత్ కుమార్, అజిత్ సింగ్, సుందర్ సింగ్ గుర్జర్. నెక్స్ట్ చూస్తే సచిన్ కిలారి, హర్విందర్ సింగ్, ధర్మెంబర్, పర్ణవ్ శర్మ, కపిల్ పర్మార్, ప్రవీణ్ కుమార్, హోకట హోర్జీ సీమ, సిమ్రాన్, నవదీప్ సింగ్. సో టోటల్గా ప్లేయర్స్ ఎంతమంది తెలుసా? 29 మెంబర్స్ అండి. 29 మెడల్స్ మనకు భారతదేశానికి వచ్చినాయి. చూస్తే ఆర్చరీలో 2 మెడల్స్ వచ్చినాయి, అథ్లెటిక్స్లో 17, బ్యాడ్మింటన్లో 5 మెడల్స్ అండ్ జూడోలో 1 మెడల్, షూటింగ్లో 4 మెడల్స్. టోటల్గా భారతదేశానికి వచ్చినటువంటి మెడల్ సంఖ్య 29 మెడల్స్ అయితే భారతదేశానికి వచ్చినాయండి. ఓకే, నెక్స్ట్ అంశం. ఇంకొక అంశం మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం, ఏ దేశాలకి మెడల్స్ వచ్చినాయి, ఏ ప్లేస్లో ఉన్నారో కూడా మనం తెలుసుకోవాలి. అంటే టాప్ ప్లేసెస్లో ఉన్న దేశాలు మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ప్లేస్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, నథింగ్ బట్ చైనా దేశము పారా ఒలింపిక్స్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. టోటల్గా 220 మెడల్స్ని కైవసం చేసుకుంది. సెకండ్ ప్లేస్లో బ్రిటన్ ఉంది. థర్డ్ ప్లేస్లో యుఎస్ఏ. ఫోర్త్ ప్లేస్లో నెదర్లాండ్స్. ఫిఫ్త్లో బ్రెజిల్. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 18th ప్లేస్. సో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం పారా ఒలింపిక్స్లో సాధించినటువంటి ర్యాంక్ వచ్చి 18 అండి. సాధించినటువంటి మెడల్స్ వచ్చి 29. సో ప్రపంచంలోనే రెండవ పాపులేషన్ కలిగినటువంటి దేశంగా ఉన్నటువంటి చైనా, వాళ్ళకు వచ్చినటువంటి మెడల్స్ 220. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో చూడవచ్చు. ఇంకొక అంశం, ఇదే పారా ఒలింపిక్స్లో కొన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంశాలు ఏంటి అంటే, ఈ పారా ఒలింపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పరేడ్ మార్చ్ జరుగుతుంది. సో ఆ మార్చ్లో ఒక్కొక్క దేశం నుంచి కొందరు క్రీడాకారులు ఆ దేశం యొక్క జెండాని పట్టుకుంటారు. అట్లా ఆ విధంగా భారతదేశం నుంచి ఇండియన్ ఫ్లాగ్ని పట్టుకున్నటువంటి వ్యక్తులు. సో క్లోజింగ్ సెరమనీలో, సో పారా ఒలింపిక్స్లో క్లోజింగ్ సెరమనీలో ఇండియన్ ఫ్లాగ్ పట్టుకున్నటువంటి క్రీడాకారులు ఎవరన్నప్పుడు వారు హర్విందర్ సింగ్ ఒకరు, ప్రీతి పాల్ ఒకరండి. ఓకేనా, వీరిద్దరు కూడా ఇండియన్ ఫ్లాగ్ని పట్టుకోవడం జరిగింది ఈ యొక్క క్లోజింగ్ సెరమనీ పరేడ్లో. వెరీ ఇంపార్టెంట్. 33వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు జరిగినాయి, సేమ్ ప్యారిస్లోనే. పారా ఒలింపిక్స్ ఎక్కడ జరిగిందో ప్యారిస్లో కూడా, ఆ పారా ఒలింపిక్స్ ఎక్కడైతే ప్యారిస్లో జరిగిందో ఇవి కూడా అక్కడనే జరిగినాయి. క్లియర్ కదా. సో 26 జూలై నుండి 11 ఆగస్టు 2024 వరకు జరిగినాయి ఈ డేట్స్. ఓకే, సో దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఒకటి మస్కట్ అంటాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మస్కట్ దట్ వర్ ఇన్ ఒలింపిక్స్ 2024 అంటాడు. సో నేమ్ ఆఫ్ ది మస్కట్, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇదండి ది పైర్జిస్. ఓకేనా, ఇక్కడ చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్కి మస్కట్ అనమాట ఈ సింబల్. ఈ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేరు ద
పైర్జిస్ అనేటువంటిది ఈ పేరు గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఒలింపిక్స్ 2024? థీమ్ అన్నప్పుడు లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ అండి. సో కదిలిరండి, పండగ చేసుకోండి అన్నట్టు. ఓకే, లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ ఇస్ ద థీమ్ ఆఫ్ ఒలింపిక్స్ 2024. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్. సో దీనిలో మళ్ళీ మనం సేమ్ పారా ఒలింపిక్స్లో ర్యాంకింగ్స్ చూసాం కదా. సో ఇప్పుడు కూడా ర్యాంకింగ్స్ చూద్దాం. రైట్. యాక్చువల్గా ఆగస్టు జరిగినటువంటి అంశమైనప్పటికీ కూడా నేను ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే కంపారిజన్ కోసం. సో పారా ఒలింపిక్స్ని ఒలింపిక్స్తో కంపేర్ చేయడానికే ఇప్పుడు ఈ అంశాన్ని మళ్ళీ నేను డిస్కస్ చేస్తూ ఉన్నా. రైట్. సో చూడండి ఇక్కడ. సో టాప్ 10లో ఉన్నటువంటి కంట్రీస్ మనం చూస్తే, టాప్లో ఉన్నటువంటి కంట్రీస్ చూస్తే ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది. పారా ఒలింపిక్స్లో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. ఒలింపిక్స్లో ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది. వాళ్ళకి వచ్చిన మెడల్స్ టోటల్గా 126 అండి. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. అర్థమైందా? సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. థర్డ్లో జపాన్, 4 ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మన మిత్ర దేశమైనటువంటి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ 62 ప్లేస్లో ఉంది. అంటే ఫ్రెండ్లీ నేషనే కదా పాకిస్తాన్. సో వారు 62 ప్లేస్లో ఉన్నారు. ఇండియా వచ్చి 71 ప్లేస్లో ఉంది. సో ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే 71 టోటల్గా. సో దాదాపు 142 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం. టోటల్గా వచ్చినటువంటి మెడల్ సంఖ్య చూసుకుంటే 6 అండి. సో అందులో గోల్డ్ మెడల్స్ అయితే ఒలింపిక్స్లో ఏమి రాలేదు. సిల్వర్ మెడల్స్ అయితే 1 వచ్చింది. బ్రాంజ్ మెడల్ అయితే 5 మెడల్స్ వచ్చినాయి. టోటల్గా ఇండియాకు వచ్చినటువంటి మెడల్స్ 6 అండి. ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే మనకి 71 ఒలింపిక్స్లో. క్లియర్ కదా? నెక్స్ట్, ఇంకా దీంట్లో మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఓపెనింగ్ సెరమనీలో, ఓకేనా. సో ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది కదా. సో దానిలో ఇండియన్ ఫ్లాగ్ పట్టుకున్నటువంటి వ్యక్తులు, ఓకేనా. సో దానిలో ఇండియన్ ఫ్లాగ్ని పట్టుకున్నటువంటి వ్యక్తులు. ఓపెనింగ్ సెరమనీ పరేడ్ జరుగుతుందా, దానిలో ఇండియన్ ఫ్లాగ్ని పట్టుకున్నటువంటి వ్యక్తులు చూస్తే బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ అయినటువంటి పివి సింధు, టేబుల్ టెన్నిస్ సూపర్ స్టార్ అయినటువంటి శరత్ కమల్ ఫ్లాగ్ని పట్టుకున్నారు. మరి క్లోజింగ్ సెరమనీ చూస్తే సో ఫైనల్గా డబుల్ బ్రాంజ్ మెడల్ విన్నింగ్ షూటర్ అయినటువంటి మను బాకర్ అండి. మను బాకర్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో మను బాకర్, సో ఈవిడ 2 బ్రాంజ్ మెడల్స్ని గెలుచుకున్నారు. దేశంలోనే మొట్టమొదటిగా ఒక ఒలింపిక్స్లో 2 మెడల్స్ని ఒకే ఈవెంట్లో గెలుచుకున్నారు మను బాకర్ అండి. దాని తర్వాత బ్రాంజ్ విన్నర్ అయినటువంటి ఇండియన్ మెన్స్ హాకీ ప్లేయర్ అయినటువంటి పిఆర్ శ్రీజేష్ అయితే ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. సో క్లోజింగ్ సెరమనీలో క్లోజింగ్ సెరమనీలో మను బాకర్, అదేవిధంగా పిఆర్ శ్రీజేష్ వీళ్ళిద్దరూ కూడా ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని మార్చ్ పరేడ్లో పాల్గొన్నారు. సో దాని తర్వాత అభినవ్ బిందర్, సో ఈయన టార్చ్ బేరర్ అండి. సో 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో టార్చ్ బేరర్, ఇదొక అంశం. అభినవ్ బింద్రా కూడా మనకు తెలుసు, షూటర్. ఈయన కూడా చాలా మెడల్స్ కూడా గెలిచారు. నెక్స్ట్ దాని తర్వాత గగన్ నారంగ్. సో గగన్ నారంగ్ వచ్చేసి అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ చెఫ్ డి మిషన్. సో గగన్ నారంగ్ అనేటువంటి ఒక వ్యక్తి, సో అంటే స్పోర్ట్స్ ప్లేయరే, ఈయనని ఇండియాస్ చెఫ్ డి మిషన్గా నియమించారు. ఇదొక అంశం. రైట్. సో దాని తర్వాత ఏ కాంటింజెంట్ ఆఫ్ 117 ఇండియన్ అథ్లెట్స్ హ్యాస్ బీన్ competing for medals and sporting glory at the ongoing Paris Olympics 2024. సో ఫైనల్గా భారతదేశం నుంచి ఒలింపిక్స్లో పాల్గొన్నటువంటి క్రీడాకారుల సంఖ్య 117. దీనిలో ఇండియా గెలుచుకున్నటువంటి మెడల్స్ వచ్చి 6 మెడల్స్ అండి. ఓకేనా. ఈ 6లో 1 సిల్వర్ మెడల్, 5 బ్రాంజ్ మెడల్స్. ఓకే. సో ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో వారి పేర్లు మనం చూసినట్లయితే చూడవచ్చు ఇక్కడ. వారి పేర్లు మను బాకర్ బ్రాంజ్, మను బాకర్, సర్బ్జోత్ సింగ్ ఇద్దరు కలిపి ఇది మిక్స్డ్ టీమ్ బ్రాంజ్ షూటర్స్ ఇద్దరు కూడా. స్వప్నిల్ కుషాలి బ్రాంజ్, ఇండియన్ హాకీ టీం బ్రాంజ్, నీరజ్ చోప్రా సిల్వర్. ఈయన జావలిన్ త్రో అనమాట. జావలిన్ త్రో గతంలో అంటే అంతకుముందు జరిగినటువంటి ఒలింపిక్స్లో జావలిన్ త్రోలోనే ఆయన గోల్డ్ కైవసం చేసుకున్నారు. నీరజ్ చోప్రా ఇండియన్ ఆర్మ్డ్ పర్సన్, ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అమన్ షర్వత్ బ్రాంజ్ని కైవసం చేసుకున్నారు. సో రెజ్లింగ్లో కుస్తీ పోటీలలో బ్రాంజ్ మెడల్ని అమన్ షర్వత్ కైవసం చేసుకున్నారు. అనుయా ప్రసాద్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ అండి. ఓకేనా. సో లైక్ ఇప్పటి వరకు మనం పారా ఒలింపిక్స్ చూసాం. ఎవరికంటే దివ్యాంగ్స్కి సంబంధించి. ఒలింపిక్స్ అంటే అందరికీ. బట్ ఇక్కడ
డెఫ్ అనమాట, అంటే చెవులు వినపాడినటువంటి వారందరూ కూడా పాల్గొంటారు. సో ఇదే వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్. దీనిలో జైపూర్ అంటే రాజస్థాన్కి చెందినటువంటి జైపూర్కి చెందినటువంటి క్రీడాకారిణి పాల్గొన్నారు. ఆవిడ పేరు అనూయ ప్రసాద్ అండి. సో ఆవిడ పాల్గొన్నారు. క్లియర్. సో ఫైనల్గా వారు గోల్డ్ మెడల్ని కైవసం చేసుకున్నారు. సో ఈ క్రీడలు అనేటువంటివి ఎక్కడ జరిగినాయి అన్నప్పుడు కూడా హానోవర్ అనేటువంటి ఒక ప్లేస్, జర్మనీ దేశంలో హానోవర్ అనేటువంటి ఒక ప్లేస్లో ఈ క్రీడలు జరగగా అనూయ ప్రసాద్ గారు పాల్గొన్నారు, విన్నర్గా నిలిచారు, గోల్డ్ మెడల్ని కైవసం చేసుకున్నారు. సో ఇవి స్పోర్ట్స్ సంబంధించిన ముఖ్యమైనటువంటి క్రీడాంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్.